సుజనా చౌదరి ఒకప్పుడు కేంద్ర మంత్రి, వాస్తవంగా మొన్న కూడా పార్లమెంట్ స్థానం ఇచ్చి కేంద్ర మంత్రిగా చేస్తారనుకుంటే ఆయనకి అసెంబ్లీ సీట్ ఇచ్చి విజయవాడ వెస్ట్ అసలు అక్కడ ఎప్పుడు ఏనాడు కమ్మ సామాజిక వర్గం నుంచి విజయం సాధ్యం కాదు అనుకున్నది గెలిచి చూపెట్టారు ఆయన. అంతకుముందు అక్కడ వైశ్య లేకపోతే కనుక ముస్లిం మాత్రమే గెలుస్తూ వచ్చినటువంటి చోటన తను గెలవటం అన్నటువంటిది ఒక ఎత్తు. నిజాయితీగా బాధ్యతగా చేసుకొస్తున్నారు. తాజాగా 45వ డివిజన్ హాస్టల్ దగ్గర పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాని శంకుస్థాపనకు వచ్చినటువంటి సుజనా చౌదరి అక్కడ ఉన్న కాంట్రాక్టర్ని, అసిస్టెంట్ ఇంజనీర్ని ఎస్టిమేషన్ ఎంత అని అడిగారు. వాళ్ళు 80 లక్షలు అవుతుందని చెప్పారు. దేనికి అంత అవుతుంది, ఏమేం చేస్తారని అడిగారు. వాళ్ళు సమాధానం చెప్పలేదు, తడబడ్డారు. దాంతో కాంట్రాక్టర్ దగ్గర నుంచి సమాధానం రానటువంటిప్పుడు అంటే 80 లక్షలతో చేసే పని ఏంటి అసలు మీరు అని చెప్పి వెంటనే పనులు నిలిపేయమని చెప్పి ఎస్టిమేషన్తో నా దగ్గరికి రండి అని చెప్పి వెళ్ళిపోయారు. తద్వారా ఒక అవినీతి జరుగుతుంది అన్నటువంటిది. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉండటం, దాంతో ఆయనకి సంబంధించి అవగాహన ఉంది. ఆ అవగాహనతో ఆయన అడిగినటువంటి ప్రశ్న ఇప్పుడు ఎంత ఏరియా కడతాం తెలుసుకోవాలి కదా మనం. క్యాలిక్యులేట్ చేయండి. మొత్తం 80 లక్షలు దేనికి ఖర్చు పెడుతున్నారు నా ప్రశ్న. ఏరియా ఎంత టోటల్ ఏరియా? బిఎంసీ వచ్చి ఓన్లీ ఎగ్జిక్యూషన్ ఫండ్స్ వచ్చి వాళ్ళు ఇస్తారు. ఫండ్స్ ఎవరైనా ఉన్నాయా? ఎగ్జిక్యూషన్ వేరేనమ్మా. ఎగ్జిక్యూషన్ అంటే మనం కాంట్రాక్టర్కి ఇస్తున్నాము, ఇచ్చేటప్పుడు ఎంత ఏరియా ఇస్తున్నాము. ఇక క్యాలిక్యులేట్ చేయడం వచ్చా రాదా? ఎన్ని మీటర్లు లేదు? 66 స్క్వేర్ ఫీట్స్ అంటే ఎంత స్క్వేర్ ఫీట్? ఎంత మొత్తం లెక్కండి. 710.16 ఎంత? 710. ఇక్కడ రూమ్ వర్క్ సార్. నెక్స్ట్ టాయిలెట్స్ వచ్చి 4 సార్. మీకు ఓవరాల్గా దేనికి ఎంత అనేది లేదా? ఇదే కదా మొత్తం కలిపి 80 లక్షలు అంటే తక్కువ డబ్బు కాదు కదా. బిల్లా క్వాంటిటీస్, మెటీరియల్స్ ఏంటి, లేబర్ కాస్ట్ ఎంత, బిల్డింగ్ స్క్వేర్ ఫీట్ ఎంత, ఎన్ని క్యూబిక్ ఫీట్లు చేస్తున్నారు అది తీసుకొని రండి నా దగ్గర. ఓకే విన్నారా? ఆయనకి 10% లాభం చాలా. 8 లక్షల రూపాయలకి చేయించుకోవచ్చు. మీరు డెప్త్కి వెళ్ళాలమ్మా. ఇంటికి 80 లక్షలు బడ్జెట్ వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి దాన్ని తగలబెట్టడం కాదు కదా. నాకు ఎంత చేసినా 40 లక్షల కంటే ఎక్కువ నాకు కనపడలేదు సార్. 65 సార్ అంటే ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ సార్, జిఎస్టీతో కూడా కలిపి. అయినా సరే నాకు 64 సార్. 64 సార్. ఈసీ వాల్యూ 64 lakhs సార్. 64 చెప్పండి. కాంట్రాక్ట్ ఏమి ఇచ్చారు, నువ్వేమేమి కట్టాలని ఇచ్చారు సార్? ఇంకా నాకు ఇంకా ఎస్టిమేషన్ చెప్పు. మరి ట్రైనింగ్ ఎవరు ఏం చేస్తారో తెలియదు. మరి నేను స్కిల్ డెవలప్మెంట్ డైరెక్ట్గా రండి. లేదంట. సార్ కార్పొరేటర్ గారిని పంపండి.
ఏమ్మా కార్పొరేటర్ గారిని పంపండి. నాకు అర్థమైంది అమ్మాయి, నాకు అర్థమైంది. మహిళలు అమ్మాయిని పంపండి. మీరేనా? సార్ కాంపౌండ్ వాళ్ళు సార్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సార్. కాంపౌండ్ వాళ్ళు లేదా ఇప్పుడు? ఇప్పుడు ఉంది సార్, అది పాడైపోయింది సార్. ఏమేంటి వర్క్ మీరు చేసేది? సార్ దీని మీద 2 రూమ్లు సార్. దీనికి పిల్లర్ ఇది ఇది ఆర్సీ సార్. కాలం పిల్లర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, సార్. దీని మీద ఏమన్నా 2 రేకులు షెడ్ దీని మీద ప్రపోజ్ చేసి మొత్తం ఏరియా అంతా కట్టబోయేది మీరు ఎన్ని అడుగులు కడుతున్నారు? రూమ్లు బాత్రూమ్లు అంతా కలిపి ఆర్సీసీ స్ట్రక్చర్ ఓన్లీ బాత్రూమ్స్ వరకు సార్. దీని మీద ఏమన్నా రేకుల షెడ్ సార్. టోటల్గా మొత్తం ఏరియా ఎంత అండి? రేకుల షెడ్ అయినా ఆర్సీసీ అయినా ఏమైనా కలిపి రేకుల షెడ్ 710 ఎస్ఎల్టీ సార్. అది 180 స్క్వేర్ ఫీట్ ఏమన్నా బాత్రూమ్ సార్. రిమైనింగ్ ఇది ఫిల్లింగ్ సార్. బిల్డింగ్ బాగానే ఉంది ఇది? లేదు సార్, రోడ్డు కన్నా 1.5 feet డౌన్లో ఉంది సార్. ఓకే, ఎంత అవుతుంది బిల్డింగ్కి? సార్ ఇప్పుడు ఇచ్చారు సార్. ఇది మీరు కాంట్రాక్టర్ కదా వేసింది, మీకు 80 లక్షలు డబ్బు ఎంత మిగులుతుందని పెట్టుకున్నారు? సార్ 10% సార్. 72 లక్షలు ఎక్కడ పెట్టుకున్నారు? అర్థం కావట్లేదు. మొత్తం కలిపి మీరు చెప్పేది 1000 స్క్వేర్ ఫీట్ కూడా లేదు. సార్ ఈ ఫిల్లింగ్ కార్ బ్లాక్స్ పార్కింగ్ ఉంది సార్. ఇదంతా రీమోడల్ సార్, పైదంతా. రీమోడల్ అంటే ఏం చేస్తారు? మరి వాళ్ళు